హాయ్ ఫ్రెండ్స్, ఎక్కడికి వచ్చామని చూస్తున్నారా? ఇక్కడ వచ్చేసి ములుగు జిల్లాలోని ఘట్టమ్మ దేవస్థానానికి వచ్చామండి. సండే రోజు మార్నింగ్ వచ్చాము. మార్నింగ్ 9:30కి వచ్చేసామండి. ఇక్కడ దేవుడి కోసం మేమైతే సారీ తీసుకొచ్చాం, పూల దండలు, దేవుడి కోసం బియ్యం తీసుకొచ్చాం, మేకపోతుని తీసుకొచ్చామండి. ఇక్కడ వచ్చేసి మా గొర్రె కోసం బొట్లు పెడుతున్నారు. దేవుడికి మొక్కడానికి తీసుకొచ్చాము ఈ మేకపోతుని అయితే ఇప్పుడు కోయడం కోసం. ఇక్కడ పసుపు కుంకుమతో బొట్లు పెట్టి ఇక్కడ బంతిపూల దండ వేస్తున్నాం. ఇక్కడైతే దేవుడికి మేము బియ్యం పోస్తున్నాం. కుడుక పోక ఖర్జూర పెట్టి దేవుడికి చీర పెట్టి బియ్యం పోస్తున్నామండి. మేము మొక్కుకున్నాము. ఇక్కడ ములుగు జిల్లాలో ఉంటుంది, మా ఊరికి చాలా దగ్గరలో ఉంటుంది. ఇక్కడికైతే సండే రోజు చాలామంది వచ్చారు. చూడండి, చాలామంది మేకపోతులు తీసుకొని వచ్చేసారు. ఇక్కడ మేము దేవుడి దగ్గరికి లోపలికి వెళ్తున్నాము. ఈ వీడియోనైతే చాలా రోజుల కిందనండి ఇప్పుడు పెడుతున్నాను. ఇక్కడ వచ్చేసి దేవుడి దగ్గరికి లోపలికి వెళ్ళాము. లోపలికి వెళ్ళి ఇక్కడ దేవుడి కాడ పూజ చేసుకొని మేమైతే దేవుడికి బియ్యం పోసి, ఒడివాల బియ్యం అంటారండి, దేవుడికి బియ్యం పోసి చీర పెట్టి అన్నీ చేసి పూజ చేసుకున్నాం. ఇక్కడ బ్లౌజ్ పీస్లో పోయమని చెప్పారు అక్కడ ఉన్నవారు. నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీరు ఘట్టమ్మ తల్లిని ఎంతమంది దర్శించుకున్నారో తప్పకుండా కామెంట్లో చెప్పండి. మాకైతే ఘట్టమ్మ తల్లి చాలా దగ్గర. మేడారం సమ్మక్క సారక్క దగ్గరికి వెళ్ళేటప్పుడు ఫస్ట్ ఘట్టమ్మ తల్లి దగ్గర ఆగి పూజ చేయించుకొని వెళ్తారు. మేడారం వెళ్ళే వాళ్ళకి ప్రతి ఒక్కరికి తెలుస్తుంది ఘట్టమ్మ తల్లి ములుగులో ఉంటుంది. ఇక్కడ వచ్చేసి నేనైతే నైవేద్యంగా అరటిపళ్ళు, బెల్లం, పానకం గిట్లా తీసుకొచ్చాను. పోక ఖర్జూర అన్నీ తీసుకొచ్చాను. ఇక్కడ అన్నీ పెట్టి దేవుడికి మొక్కుకొని ఇప్పుడైతే అక్కడ తీసుకొచ్చిన బియ్యం కూడా పోస్తున్నాను బ్లౌజ్ పీసులో. అక్కడ పూజారి ఉంది, ఆమె చెప్పినట్టు చేశాము. ఇక్కడికైతే మేమైతే ఎప్పుడు రాలేదు, ఇదే ఫస్ట్ టైం. అందుకే మాకు మొక్కుకున్నామని తీసుకొచ్చాము. అన్నీ ఆమె చెప్పినట్టు చేసామన్నట్టు. చాలా బాగా అనిపించేసింది, చాలా బాగా నచ్చింది. సండే రోజు, శుక్రవారం రోజు చాలామంది వస్తారు, చాలా బాగా మంది వచ్చారు. ఇక్కడనైతే మేము సారీ పెట్టాము, దేవుడికి లోపలికి వెళ్ళి సారీ పెట్టాము. ఎప్పటికైతే లోపలికి వెళ్ళనియ్యారు. ఇక్కడ మా మొక్కు ఉందని చెప్తే దేవుడి దగ్గర దాకా వెళ్ళనిచ్చారు. మీరు ఎంతమంది దేవుడిని దర్శించారో తప్పకుండా కామెంట్లో చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇక్కడ చూడండి దేవుడిని ఎలా అలంకరించారో చాలా బాగుంది కదా. బంతి పూలతోటి పట్టు సారీ కట్టి ఇలా అలంకరించారు. ఇక్కడ వచ్చేసి సమ్మక్క సారక్క గద్దె అండి, ఘట్టమ్మ దగ్గరలోనే ఉంది ఈ గద్దె వచ్చేసి. ఇక్కడికి వెళ్ళిన వారు తప్పకుండా ఇక్కడ చూత కొబ్బరికాయలు కొట్టి ఊదబస్తులు ముట్టిస్తారు, కుంకుమ పసుపు వేస్తారు. ఇక్కడ వచ్చేసి మేము కొబ్బరికాయ కొట్టుతున్నాము. ఇక్కడ కొబ్బరికాయ కొట్టిన తర్వాత చాలా టైం తీసుకున్నది, చాలామందే ఉన్నారు. మేము ఎక్కువ వీడియోస్ ఏం తీయలేదు, అక్కడక్కడే తీసాము. ఇక్కడనైతే ఈ దేవస్థానం ముందు ఎంతమంది జనాలు ఉన్నారో ఒకసారి చూపిస్తున్నాను చూడండి. ఆ రోజు వచ్చేసి బుధవారం రోజు అనుకుంటా, అందుకే ఎక్కువ మంది లేరు. సండేనైతే చాలా మంది ఉంటారండి. ఈ బతుకమ్మ పండుగ తెల్లారి జరిగింది. ఇక్కడ చూడండి, మాతో పాటు చాలామంది గొర్రెలను తీసుకొచ్చారు. గొర్రెలను తీసుకొచ్చి అందరూ దేవుడి ముందు ఇలా చూపిస్తున్నారండి. మాకేలైతే జరతవట్టుడు అంటారు. దేవుడి ముందు ఇలా తలకే ఊపుతుంది అన్నట్టు, బెల్లం శాఖ పోస్తారు. మాకైతే తొందరనే జర్త ఇచ్చింది. మేమైతే తొందరనే, చూడండి ఎలా జర్త ఇచ్చిందో, చాలా బాగా జర్త ఇచ్చింది. తొందరలోనే మేకను కోసుకొని ఫాస్ట్గా ఇంటికి వెళ్ళాలని ఫాస్ట్గా కోసుకొని తీసుకొని వెళ్తున్నాము. ఇక్కడైతే మాకు కట్ చేసుకొని బయటికి వచ్చాము టెంపుల్ నుండి. ఇప్పుడైతే నేను కార్ దగ్గరికి వెళ్తున్నా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్. తప్పకుండా వీడియో ఎట్లుందో చెప్పండి.